సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అసలు ఇంత పెద్ద ఘన విజయాన్ని అయితే ఊహించారా అండి? ఎందుకంటే కేకే గారి సర్వే వచ్చినప్పుడు కూడా అంత సీట్స్ వస్తాయా నిజంగా? జనసేనకైతే 21కి 20, ఎందుకంటే ఆయన సింగిల్ నంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఎవరికి వాళ్ళకి పార్టీ వైజ్. సో అసలు అంత నంబర్ వస్తుందా? 160+ అంటున్నాడు ఆయన. ఇదంతా జరిగేదా అని చెప్పేసి అందరూ ఆలోచించారు ఆ టైంలో. మీరు ఊహించారా? మేడం, ఇవాళ చెప్పుకోవటం మీరు ఊహించారా అనుకోవటం, నేను ఇంకా ఊహించానని చెప్పడం, ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కావు. కానీ ప్రజల్లో ఉన్న స్పందన గుమ్మనంగా ఉందండి. గత సంవత్సర కాలంగా కూడా గుమ్మనంగా ఉన్నారు అన్నప్పుడే టోటల్ గా అర్థమైపోతా ఉంది. ఒకసారిగా బర్స్ట్ అయ్యారు. ఒట్టండి, నేను ఎవరితోనైతే చెప్పాలో వాళ్ళతోనే గత సంవత్సరం నేను చెప్పాను. ఇలా ఉండపోతా ఉంది ప్రజల్లో, ఇలా ఉంది, వాళ్ళు బయటపట్టలేదు. నేను జనసేనకి 21 అని, అసలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారని మనకు తెలియదు. ఆ లెక్కలేలా నేను లెక్క వేసిందంతా కూడా జనం వర్సెస్ జగన్. ప్రామిస్ అండి, ప్రతిసారి ఇదే చెప్పాను ఎలక్షన్ ముందు కూడా. ఈ ఎలక్షన్ రాజకీయ పార్టీలు కాదు, జనం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జరిగింది. ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. పథకాలకి, డబ్బులకి, ఉచితాలకి ఓట్లు వేయరండి. ఆరా మస్తాన్ గారు, ఆయన ఎక్కడ పోయిందో చూసారా? క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. అది కూడా ఎలాగో తెలుసా? మస్తాన్ గారు, మీరు ఎవరినైతే నమ్మకూడదో అదే జర్నలిస్ట్ నమ్ముకున్నారు మీరు. వాడు చాలా డేంజరస్ ఫెలో, జాగ్రత్త. నేను ఇప్పుడు కూడా డైరెక్ట్ గా చెప్తున్నా మీకు, మీరు ఎవరినైతే నమ్మకూడదో ఆ పనికి మాలిన నుండి మీరు నమ్మారు, మీరు దెబ్బతిన్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని, కానీ మీరు పొరపాటు చేశారేమో అనిపించింది నాకు. బట్ మీరు డెఫినెట్ గా మీరు విద్వత్తున్న వ్యక్తే, మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. మిమ్మల్ని ఏదో ఒక ఎమోషన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. నేను అందుకే ఆ రోజు కూడా నేను ఆయన గురించే చెప్పానండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నేను ఆయన గురించే, ఆయన ఒక సర్వే రిలీజ్ చేయబోతా ఉన్నాడని నేను చెప్పింది ఆయన గురించేనండి. ఈ సభాముఖంగా ఇప్పుడు చెప్తున్నాను, మీ ముఖంగా నేను చెప్తున్నా, వద్దు, నీ పరువు కాపాడుకో, లేదంటే నీ ఇష్టం, నువ్వు చెప్పింది జరగదు, నువ్వు ఏ సర్వే ఇచ్చినా నడవదు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారు. డబ్బులు ఇవ్వకపోయినా వేశారు మేడం, డబ్బులు ఇవ్వకపోయినా వేశారు ఓట్లు. జనం డబ్బులు తీసుకొని కూడా వేయలేదు మేడం. నిజం. ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు? ఇసుక, మట్టి, ల్యాండ్, మైను విధ్వంసం సృష్టించారు. అసలు మీకు ప్రకాశం జిల్లాలో అయితే మరీ ముఖ్యంగా చెల్లూరుపేట కాన్స్టిట్యున్సీలో విడుదల రజని, తను ఎలా మహిళ నాకు ఇప్పుడు కూడా అర్థం కదా. అంత సంపాదించుకున్నారు. కోటాను కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మేడం వీళ్ళకి? ఎంత ఎంత ఎర్రచందనం వెళ్ళిపోయిందో. మరి ఇప్పుడు ఆయన బయటకు బాబు గారు వచ్చారో తెలుస్తుంది లెక్క. ఇక్కడ ఎంఆర్ఓలను పెట్టుకుని, తిరుపతిలో మాజీ ఎంఆర్ఓలను పెట్టుకుని ఎన్ని ల్యాండ్స్ కబ్జాలు జరిగింది అనుకుంటున్నారు. ఇక్కడ ఎంత విధ్వంసం జరిగింది అనుకున్నారు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ. భగవంతుడి దగ్గర కూడా బేరు చేయలేదు మేడం వీళ్ళు. ఎక్కడ జరగలేదు మేడం. ఎక్కడ ఏది బేరు చేయలే. ఇక్కడ మీకు తిరుపతిలో భాస్కర్ రెడ్డి గారు తుడా ఆధ్వర్యంలో ఒక వెంచర్ వేసాడండి. ఒకసారి మీరు పోండి. ఎవరో అన్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్, 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటారు. రోడ్డు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోపల వెంచర్ వేయటానికి. మరి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ అనుకున్నది చెప్తున్నాను. నాకు వ్యక్తిగతంగా నాకు తెలియదు. చూడండి మీరు ఆ రోడ్లు అవన్నీ చూడండి. పోయి ఏం చేసుకుంటాడు? ఆయనకి చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడు భగవంతుడు. ఇప్పుడు విధ్వంసం చేయలేరా ఈ పార్టీ వాళ్ళు? ఇంకా మీ పార్టీలు, ఈ పార్టీ, ఈ విధ్వంసమైన ఈ రాష్ట్రానికి ఒక ప్రగతి, భావితరాలకు ఒక అవసరాలు తీర్చేటటువంటి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటరు, ఇవేం లేవా? విద్య, వైద్యం, ఇదేం లేదా? జగనన్న గోరు ముద్దంట. ఇవన్నీ మధ్యాహ్న భోజన పథకం సెంటర్ నుంచి వచ్చిన నిధులు ఎక్కువ ఉంటాయండి. అంటే సెంటర్ కూడా మన దగ్గర నుంచి తీసిపోయి ఈయన పెట్టింది ఏమి లేదండి, అన్ని అబద్ధాలు. లాస్ట్ జనవరి నుంచి ఒక బటన్ కూడా మళ్ళీ క్యాష్ అవ్వాలా. ఎక్కడి నుంచి వస్తాయి మేడం ఓర్కిస్తా పోతే? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? మీరు అందరూ ఏమనుకుంటారు? మీరేమనుకుంటారు చెప్పండి నిర్మల్ గారు? ఎందుకు? నేను ఒక్క మాటలో చెప్తాను, మీరు చెప్పండి మీరేమనుకుంటారు. డెవలప్మెంట్ మీద కంటే కూడా సంక్షేమం మీద పెట్టారు, కానీ డెవలప్మెంట్ అనేది అసలు మర్చిపోయారు అనేది అందరూ అంటున్నది. కాదండి, ప్రజలకు అవి పెద్ద విషయాలు కాదు. ప్రజల్ని ఒక్కపోతకు గురి చేశారు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజల పథకాల కంటే స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనిషి ఫ్రీగా మాట్లాడాలా, ఫ్రీగా తిరగాల, ఫ్రీగా అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయాలా. ఇదండి ప్రజలు కోరుకునేది. స్వేచ్ఛ లేకుండా చేశారు. పోలీసు రాజ్యం చేశారు. కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు, అది ఇది
ఆంధ్రప్రదేశ్ లో మన మా చలసన్ సీన్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళు అవి, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు శ్రీనివాస్ గారు? జిల్లా పరిషత్ స్కూల్ కదా. ఏం జరిగింది ఇక్కడ? ఈ సేవకు పోతే అన్ని సర్టిఫికెట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారండి. ఒక్క వ్యవస్థ కూడా ఏది కూడా ప్రామినెంట్ గా లేదు. అందరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఇంతటి ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ అంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఒక రాజకీయ పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి రీజన్ ఏంటంటే, ఉద్యోగస్తులు, టెంపరీ ఎంప్లాయీస్, అన్ని వర్గాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం నచ్చదు. ఏమండి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ఒకటి పథకాలను ఇది సహజం అండి. ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మంచి పని జరగదని కాదు, ఇక్కడ ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే, కొంతమంది వ్యక్తులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, సీనియర్ అధికారులు స్వార్థం కోసం ఏంటంటే, రెండు పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ క్రియేట్ చేసి తద్వారా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతి అనే దాన్ని పక్కన పెట్టేసి ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్. ఇదైతే నిజం మేడం. దీనివల్ల భావి తరాలు నష్టపోతాయి. మరి ప్రకృతి చూస్తా ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇప్పుడేమైంది? సెంటర్లో కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ప్రకృతి కల్పించింది. ఇది ఎవరు చేస్తారని కదా, ప్రకృతికి తెలుసు ఏది ఎలా క్లియర్ చేసుకోవాలో. మనం ఎవరం కూడా ఈ వ్యవస్థని విధ్వంసం చేద్దామని వెళ్తే కూడా ఎక్కువ కాలం నడవదండి. మనం మేనేజ్ చేద్దాము, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే మన భ్రమ. నిజాయితీగా మనసా వాచా కర్మణ ప్రజలకు మేలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటో తెలుసా అండి? చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా పేషెన్సీ, ఇంకా పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. పేషెన్సీ అనేది పీక్స్ లో ఉందండి. ఆయన కొన్నంత పేషెన్సీ, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. మోడీ గారి దగ్గరైనా, ఇంకొక నాయకుడి దగ్గరైనా ఎంతమంది వెధవలు అన్నా, అసలు పనికి మాలిన వాళ్ళు అన్నా సరే, తల అలా దించుకొని ఆలోచించుకొని అన్నీ మీకు మీరు తెలుసుకుంటారు. ఒక మౌన మునిలాగా అలా వదిలేసి, ఎవరిని ఏం అనకుండా అలా వదిలేస్తే ఏం జరిగింది? అది సెంటర్లో ఈ రోజున అది ఒక క్యారెక్టర్ అయి కూర్చోండి. ఎవరికి తెలుసండి? ఇప్పుడు మాట్లాడుతున్న ఈ జనరేషన్ యూట్యూబర్స్ లో ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఈ జనరేషన్ పిల్లలకి చాలా మంది తెలియక అనుకుంటుంటారండి. నేను చూశాను మేడం. నేను తిరిగే ఫిలిం నగర్కి పోవటానికి ఆ రోజున గజం రేట్ ఎంత తెలుసా అండి? 2,000 రూపాయలు మేడం. నేను వెళ్ళిన రోజు ఏ ఇయర్ లో సార్? 1995. 2,000 అండి ఫిలిం నగర్ లో. వాళ్ళకి 500కో 600కో ఇచ్చింది ప్రభుత్వం గజం. జూబ్లీహిల్స్ లో నేను వెళ్ళిన రోజున, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ నేను వెళ్ళిన రోజున 5,000 రూపాయలు గజం. ఈ రోజు ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఎంతో ప్రగతి జరిగితేనే కదా. ఆ ప్రగతిలో సింహభాగం చంద్రబాబు నాయుడు గారిదే కదా. ఈ రోజున మీరు చూస్తున్న హైటెక్ సిటీ, సైబరాబాదు, ఇవన్నీ కూడా ఆయన సృష్టి కదా. ఆయన ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలకు నేను ఏం చేయగలనని ఆలోచించి తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఇంకా ఎవరికి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. దీన్ని ఈ కొంతమంది జర్నలిస్టుల ముసుగులో, కొంతమంది, నేను అందరినీ అన్న జర్నలిస్టులు మెజారిటీ మంచివాళ్లే ఉంటారు, మెజారిటీ బాధపడుతూనే ఉంటారు. ఏంట్రా ఈ విధ్వంసం? నన్ను కేసీఆర్ ప్రభుత్వం ఏడిపించినంత ఎవరు ఏడిపించలేదని నేను చెప్పుకోలే. ఏ రోజు నేను చాలా ఇబ్బందులు పడ్డా. ఇటు రావటానికి లేదు, వీళ్ళు ఇబ్బంది పెట్టారు, ఓ పక్క యూట్యూబర్స్ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి తాట తీయలేనా? వేస్ట్. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. అలా అని హద్దులు మీరిన దాన్ని మాత్రం సహించను. ఇప్పుడు కూడా పాత హద్దులు మీరు నీకు కొన్ని ఉన్నాయి, వాటిని సెటరైట్ చేస్తా. దాంట్లో నా ప్రాణం పోయినా ఐ డోంట్ కేర్, నాకు ఎవరు సపోర్ట్ రాకపోయినా ఐ డోంట్ కేర్. వదిలేదేలా, నా గురించి కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మీద విషయం చిమ్మిన కసి నా గురించిది. నేను ఎదురుగా నిలబడి చచ్చిపోతారు నా సూప్కి, గుండె ఆగిద్ది బిడ్డలకి. కానీ ఆంధ్రప్రదేశ్ మీద విషయం చిమ్మారు చూసారా, నా పెయిన్ నేను కుట్లేసుకుంటా, నాకేం ప్రాబ్లం కాదు. ఆంధ్రప్రదేశ్కి అయిన పెయిన్ కి కుట్లు ఎవరు వేస్తారా? రాబోయే తరాలకైన దానికి ఎవడేస్తాడరా? మీ బిడ్డల భవిష్యత్తుల కోసం కొన్ని వేల లక్షల మంది రాబోయే తరాల బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరు మీ బతుకులేంటో తెలుసురా? ఛానల్స్ ఉన్నా సరే మీరు ఎక్కడి నుంచి బయలుదేరారా? తోపులు తురుముకాలని ఫీల్ అవుతున్నారు. అదే మహానుభావుడు, అదే హైటెక్ సిటీ,
అదే హైదరాబాద్ సిటీ నిర్మాణం జరిగితే అక్కడ మీరు పెద్దోళ్ళు అయితే ఆ మనిషి మీద తెచ్చిపోతారా? ఎన్ని యాంగిల్స్ లో మీమ్స్ చేశారా మీరు? ఎన్ని యాంగిల్స్ లో వెటకారాలు చేశారా? నేను మాట్లాడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించే. కర్మ మళ్ళీ వచ్చింది గురు, మన దగ్గరకు వచ్చింది అది. ఇప్పుడు మన తాట తీస్తుంది. మన దగ్గర డబ్బు ఉన్నాయి, వెళ్తే ఏమనరు. ఆయన అనడేమో అని నేను అనుకోను. ఆయన ఊరుకునే రకం కాదు. ఆయనకి పెయిన్ లేదా? ఇంత అన్యాయం జరిగితే రాష్ట్రానికి ఆయన పెయిన్ కూడా ఇప్పుడు మేము తీసుకుంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా నాటకాలు, ఇంకా వాట్సాప్ మెసేజ్లు క్రియేట్ చేసి జనసేనకి టీడీపీకి పెట్టి, టీడీపీకి వైసీపీకి పెట్టి, మధ్యలో జర్నలిజం అనే పదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, అసలు జర్నలిస్టులు ఎలా అయ్యారా మీరు? అసలు చదువుకొని సచ్చారా మీరు జర్నలిస్టులో బెళ్ళ తీసుకోవడానికి? మీ మొఖాల అడుక్కు తినే బతుకులకి ఆ రోజున వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, లైసెన్స్, అదే ఏమంటారండి, కార్డు ఇస్తే మీరు జర్నలిస్టుల రోజులు. ఒక ఎదవకైతే అసలు మరీ వాడికి తెలుగే రాదు, వాడికి తెలుగే సరిగ్గా రాదు, వాడు హిందీ ఇంగ్లీషు. ఇక్కడ నువ్వు రాష్ట్రానికి చేసిన దానికి, నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చేసిన దానికి ఏ ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో మర్చిపోడరా రే. గుర్తుపెట్టుకోండి, విషం చెమ్మటం ఆపి చేతనైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సాయంగా నిలబడితే అప్పుడన్నా ప్రజలు క్షమిస్తారేం కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరో. గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదలరో, అందరి దోల తీర్చేస్తారు. ఎన్ని నాటకాలు ఆడారా, ఎన్ని నేషాలు వేస్తారా. ఒకడైతే ఒక సీఎంతో ఇంటర్వ్యూకి కుక్క పిల్ల ఏమండి అలాగండి అలాగండి అని, ఇంకో చోట ఇంకో సీఎం దగ్గర పోయేలా అంటే కుక్కకి ఇక్కడ బిస్కెట్లు పడ్డాయి, ఆడ పడలా, కాలు మీద కాలు వేసుకొని. అదిరా మీ బతుకులు. కాబట్టి చాలా ఇదైతుంది రోయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.